ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన డొక్క రామాంజనేయులు 2023 మే నెలలో ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామానికి చెందిన బొబ్బర దుర్గా భవానీ వివాహం చేసుకుంది. వివాహం అయిన దగ్గర నుంచి నేటి వరకు తనతో నా భర్త కాపురం చేయకుండా అత్తమామ ఆడపడుచు భర్త నిడమర్రు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తనగల కోదండరావు వీళ్ళందరూ కలిసి నా భర్తను కాపురం చేయకుండా దాచిపెడుతున్నారని, ఒకసారి నాతో కాపురానికి వస్తే 3 నెలల తర్వాత మరోసారి నా భర్తను నా ఆడపడుచు దూరం చేసిందని, నా భర్త ఎక్కడ ఉన్నాడో ఇప్పటికీ తెలియడం లేదంటూ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. లక్కవరం, ద్వారకా తిరుమల, ఏలూరు, దిశ ఇలా ఎన్ని చోట్ల కేసులు పెట్టినా నిడమర్రులో పనిచేస్తున్న ఆడపడుచు భర్త కానిస్టేబుల్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడని, దీనివల్ల నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగడం లేదంటూ, చేసేది లేక న్యాయం కోసం నిరసన చేసుకునే పరిస్థితి నాకు వచ్చిందంటూ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న లక్కవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు దుర్గా భవాని, మాది జి కొత్తపల్లి గ్రామం, ద్వారకా తిరుమల మండలం. నన్ను లాస్ట్ ఇయర్ 2023 మే 21న అమ్మపాల గ్రామానికి చెందిన డొక్క రామాంజనేయులు అనే పర్సన్కి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగిందండి. మా పెళ్ళైన 1 మంత్కే ఆషాఢం వచ్చింది. ఆషాఢం వచ్చిన అనంతరం నా హస్బెండ్ మా అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చారు. ఆషాఢం అయిన తర్వాత వస్తాడు అనేసి ఎదురు చూస్తుంటే రాలేదండి ఫస్ట్. తర్వాత ఏంటి అనేసి మా ఆడబడుచు ఫోన్ చేస్తే, మా అక్కగారు ఫోన్ చేశారండి. మా అక్క ఫోన్ చేస్తే, మా తమ్ముడు రాడు, ఆషాఢం అయింది, తీసుకొస్తా అయితే రాడు, మేము వదిలిచ్చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అని అంటే 1 మంత్ ఆషాఢం పెళ్ళై 1 మంత్ అయ్యింది. ఆషాఢానికి వచ్చిన మనిషి ఏం చేసిందని వదిలించుకుంటారు అని మా అక్క అడిగితే, మేము వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాము, అంతే, మీ చెల్లి మా అక్కర్లేదు అనేసి మా ఆడపడుచు చెప్పిందండి. తర్వాత ఎలా పడ్డారో ఏంటో మా హైట్ తెలియదండి. నా హస్బెండ్ అయితే వచ్చి ఆషాఢం అయిన తర్వాత వచ్చి తీసుకుని వెళ్ళిన తర్వాత మొదలండి మా అత్తగారి టార్చర్. మా ఆయన్ని ఇంటి వద్ద ఉంచేది కాదండి. నేను చేసిన ప్రతి పని తిరిగి చేయడం, నన్ను తిట్టడం, భోజనం పెట్టకపోవడం, కనీసం మంచినీళ్ళు కూడా తాగనిచ్చేది కాదు. ఒకరోజు నేను గదిలో పడుకుంటే అత్యాచారం ప్రయత్నించిందండి. మిరగాయలతోటి పొగేసి గది తొలిపేసి చంపడానికి ప్రయత్నించిందండి. నా భర్తని బట్టలు ఇచ్చి అక్కడ 4 రోజులు ఇక్కడ 4 రోజులు చుట్టాల ఇంటికాడ ఉంచి అక్కడ పడుకోమనడం, ఈవిడింటి దగ్గర నన్ను అత్త మామ నన్ను కొట్టడం, తిట్టడం. ఆడబడుచు భర్త కానిస్టేబుల్ అండి. వీళ్ళిద్దరూ వచ్చి 4-5 రోజులుండి, నువ్వు సంసారం ఎలా చేస్తావో మేము చూస్తామే, నేను బతకనిచ్చినప్పుడు చూద్దు కానీ, నా తమ్ముడు నా మాటలోనే ఉంటాడు, మా అమ్మ నా మాట, నా హస్బెండ్ మాట తప్ప ఎవరి మాట ఏంటో, నువ్వు ఆడితే ఎలా సంసారం చేస్తావో నేను చూస్తాను అని బెదిరించడం. ఇంకా పోలీస్ కానిస్టేబుల్ అయితే మరి నేను చెల్లి వరుస అవుతానని తెలిసి కూడా చాలా మిస్బిహేవ్ చేసి కానిస్టేబుల్ ఎక్కడ చేస్తున్నాడు? ఇక్కడ నిడమారు స్టేషన్ లో చేస్తున్నారండి. కానిస్టేబుల్ కింద కేసు పెట్టారమ్మా స్టేషన్ లో? పెట్టాం సార్. ఇక్కడ ద్వారకా తిరుమలలో ముందు ఇక్కడ లక్వారంలో పెట్టాం సార్. అక్కడికి ఫోన్ చేసినప్పుడు నేను రాను, నా బామర్ది రాడు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, కేసు ఫైల్ చేసేస్తే మేము కోర్టు ద్వారా విడాకులే తీసేసుకుంటాము, నేను రాను, నా బామర్దిని రానివ్వనని ఆ కానిస్టేబుల్ తన మాటలతోటి తనే స్వయంగా చెప్పాడండి. తర్వాత ఎక్కడెక్కడ పెట్టారు కేసు? తర్వాత ద్వారకా తిరుమలలో పెట్టాం సార్. ద్వారకా తిరుమలలో అలాగే చేసండి. ఒప్పుకున్న ఓన్ను కూడా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎవడు ఒప్పుకోమన్నాడు, నువ్వు ఎందుకు తీసుకువస్తున్నావు సంసారానికి అనేసి, నువ్వు వెళ్ళి చెప్తావా లేదా వద్దని అంటే మళ్ళీ స్టేషన్కి వచ్చి వద్దని చెప్పడం అలా జరిగిందండి. తర్వాత మేము జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తే దాని ద్వారా సిఐ గారికి ఇచ్చారండి, భీమడోలు సిఐ గారు. ఆయన దగ్గరుండి ఫోన్లు కట్ చేస్తాం సార్. స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్లు కట్ చేయడం అండి. అయితే కానిస్టేబుల్ గారిని పంపించి దగ్గరుండి తీసుకొచ్చిన తర్వాత, నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి నా హస్బెండ్కి కౌన్సిలింగ్ అది ఇచ్చిన తర్వాత సిఐ గారు వెళ్ళిపోతా ఎస్ఐ గారికి ఎలా ఉండాలో భార్య భర్త అనేది చెప్పు అని చెప్పి సిఐ గారు వెళ్ళిపోయారండి. ఎస్ఐ గారు కౌన్సిలింగ్ ఇస్తుంటే బయట ఉన్న మా అత్త లోపలికి వచ్చి, సంసారానికి నువ్వు ఎందుకని ఒప్పుకున్నావు అని నా హస్బెండ్ మీద కోప్పడి నన్ను ఎస్ఐ గారి ముందే కొట్టడానికి మీదకి వచ్చేసి చెయ్యెత్తేసిందండి. కావాలంటే సార్ని కూడా అడగండి, లేదా వీడియో కూడా ఉంటుందండి అక్కడ. తర్వాత ఒప్పుకుంటాను తీసుకెళ్తానని వెళ్ళిన తర్వాత మళ్ళీ రానివ్వడం మానిపించేశాడు సార్. ప్రతి స్టేషన్లోనూ ఒప్పుకోవడం, తర్వాత రానివ్వకుండా ఉండడం, తీసుకెళ్తాడని నేను మా అమ్మగారి ఇంటికాడ ఉంచోవడం, ఇదే జరిగిందండి. లాస్ట్ ఫైనల్గా
మహిళా పోలీస్ స్టేషన్ ఏలూరులో పెట్టాను సార్. ఏలూరులో పెట్టినప్పుడు పిలిపించారండి, కౌన్సిలింగ్ ఇప్పించారు. తర్వాత ఇంత టార్చర్ చూపించి కనీసం అన్నం కూడా పెట్టట్లేదు, మంచినీళ్ళు కూడా తాగనివ్వట్లేదు. ఆ పిల్లని తిట్టడం కొట్టడం ఇవన్నీ చేస్తున్నారని ఆ కానిస్టేబుల్ ఆడబడుచుని మా అత్త రాలేదండి, నా హస్బెండ్ వీళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి అంపాలలో మాకు 2 ఇళ్ళు ఉన్నాయి సార్. ఒక ఇంట్లో అత్త మామలు ఉండమన్నారు, ఒక ఇంట్లో మా ఇద్దరిని నా హస్బెండ్ని నన్ను ఉండమన్నారు సార్. ఈ 3 నెలల్లో కూడా బాగానే ఉంటున్నామండి. బాగానే ఉంటుండే తీసుకెళ్ళిన ఫస్ట్లో నన్ను నా హస్బెండ్ తీసుకెళ్ళిన 3వ రోజో 4వ రోజో మా అత్త వచ్చి నైట్ టైము నువ్వు మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవేండి అనేసి నా గొంతు పేక పట్టేసుకుని జుట్టు పట్టేసుకుని గోడకేసి నొక్కేసిందండి. వాకిట్లో నొక్కేసేస్తే ఆమె నుంచి వదులుకుని నేను బయటికి ఉరకమోయేసరికి నన్ను ఇంకా వెనమాల కొట్టడానికి జుట్టు జడించుకుని లాగదామని ఉరకపోయి గేట్ మీద పడి తన చేతికి ఏదో దెబ్బ తగిలిందన్నారండి. అది మనసులో పెట్టుకోవడం మరి ఏంటో మళ్ళీ తెలియదండి. 3 నెలలు మేము బాగానే ఉన్నాం. ఈ 3 నెలల్లో తర్వాత మొన్న శివరాత్రి రోజు నాడు మా ఆడబడుచు వచ్చిందండి. కానిస్టేబుల్ మరి ఏమని చెప్పి పంపించాడో ఆడబడుచు వచ్చి నా హస్బెండ్ని నా దగ్గరికి మేము ఉండే ఇంటికి వస్తుంటే తీసుకుని వెళ్ళి వారం రోజులు నా హస్బెండ్ని తన దగ్గర పెట్టుకుని మరి ఏం చెప్పి ఏం చేసి వెళ్ళిందో వారం రోజులు తన దగ్గర ఉండి చెప్పి చేసి వెళ్ళిందండి. ఆ శివరాత్రి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నా హస్బెండ్ రాలేదు సార్ నా దగ్గరికి. నేను ఏం చేస్తున్నానో తింటున్నానా లేదా కనీసం ఏం పట్టించుకోవట్లేదు. నీకేం కావాలమ్మా? నాకు నా భర్త కావాలి సార్. నా భర్త నేను హ్యాపీగా ఉండాలి సార్. వాళ్ళెవరో తన పర్సనల్ మరి తను మా ఆస్తి కోసమే చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడో నాకు తెలియదు సార్. నా భర్తనైతే నాకు ఇచ్చేసాను సార్. నా భర్త నేను సంతోషంగా బతకాలనుకున్నాను. మా పెళ్ళై 1 ఇయర్ కూడా కాలేదు సార్. పెళ్ళైన ఆధారం 1 మంత్ నుంచే మాకు గొడవలతో స్టార్ట్ అయిపోయింది సార్. గొడవలతో